అది సంక్రాంతి పండుగ గురించి అది మొదట మా తాతల కాంచి మా నాయనల కాంచి కూడా ఇదే ఎద్దును పట్టుకుని డూడు బస్సు ఉన్నా అని చెప్పి ఈనాడు పేపర్ కూడా ఉంది సార్ మాది. మాది యాదవ, మా క్యాస్ట్ యాదవ. కాకపోతే ఈ ఎద్దును పట్టుకొని సంక్రాంతి పండుగ తిరగాలని చెప్పిందని సంక్రాంతి పండుగ ప్రతి ఒక్క సంవత్సరం మీద తిరుగుతున్నాం. ఈ ఎద్దునే పట్టుకొని ఈ యొక్క ఆట పోటీలకు పట్టుకొచ్చి ఆట ఆడిస్తున్నాం ఇంతవరకు మనది. మరి ఎట్లా మీకు ఈ గంగిరెద్దుతోని పూట గడుస్తున్నదా? మీకు పని చేసుకుంటారా? ఇంకా వేరే పని అయితే లేదు సార్. మేము మర్చిపోయి దీని మీద ఈ వృత్తి మాది. ఏదన్నా 10 మంది 10 చేతులు వేస్తే మా కడుపు కూడా ఉంటుంది సార్. ఇదే వృత్తి మాది, వేరే వృత్తి అయితే లేదు మాది. మా బిషలకి అయితే వేరే జాబులు లేవు, నౌకర్లు లేవు, ఒక జాబులు కూడా లేవు మాది. మొదట పెట్టిన ఎవరో బీసీ అని, మా కాస్ట్ కూడా వేరే దానికి రాలేదు, ఇదే బీసీనే ఉంది. మాకు ఎండు లేవు, జాబులు లేవు, చదువులు కూడా మస్తు చదువు ఉన్నాయి. దాని గురించి కూడా మాకు ఏది పట్టింపు చేయలేదు మమ్మల్ని ఇంతవరకు. రైతులు అనేది ఒక ఎమ్మెల్యే గారు కానీ ఒక సర్పంచ్ గవర్నమెంట్ సార్ మీరు చెప్పేది ఏంటంటే బీదలు గంగిరెద్దులు అంటే కొన్ని జిల్లాలు, కొన్ని తాలూకులు, కొన్ని మండలాలు ఉన్నాయి. మా జనం అనేది చాలా మంది ఉంది యాదవ. ఒకటి ఏంటంటే మమ్మల్ని కూడా ఒకటి సహకరించాలి కదా, మేము కూడా మనం మనుషులమే కదా, మమ్మల్ని కూడా సహకరిస్తే మేము కూడా ఒక దారికి వస్తాం కదా అనేది మాకు ఓకే. ఇదొకటి సార్. ఇంత ముందుకు సంక్రాంతి ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా సంక్రాంతి? ఇంత ముందు కూడా నడిపించింది ఒక ప్రకారంగా ఉంది, ఇప్పుడు కూడా నడిపిస్తుంది. జర మంచిగా ఉంది సార్. ఇప్పటికైతే మంచిగా ఉంది, ఇప్పటికైతే మంచిగా ఉంది. మేమైతే నడిపిస్తున్నాం సార్ ఈ పని. ఇప్పుడు ఓన్లీ పీకలతోనే పాటలు పాడతారా లేకపోతే నోరుతో కూడా పాటలు? లేదు సార్, పీకలే సార్ మావి. పీకలు, డోలు, ఎద్దు ఈ మూడే మావి. పీకలు వాడిన తర్వాత డోలు, పీకలు ఒకసారి, ఎద్దాట తర్వాత చూపిస్తాం రైతుల ముందర. మేము చేసే వృత్తి ఇది మాది, వేరే వృత్తి అయితే లేదు. ఎద్దును ఇట్లా తిప్పుతున్న క్రమంలో ఏమైనా ప్రమాదాలు సంభవించాయి? అది మాకే సంబంధం సార్. రైతులు అయితే పట్టించుకోలే. వీళ్ళు ఎద్దు మీద కాలు పెడితే, పొట్ట మీద కాలు పెడితే, ఎద మీద కాలు పెడితే కొంతమంది కూడా మా ఊళ్ళకు చాలా ఇబ్బంది అయింది. గవర్నమెంట్ పట్టించుకోలేదు మమ్మల్ని. చాలా అన్నిటికన్నా తక్కువ చూసారు మమ్మల్ని. మంచిగా అయితే చూసుకోలేదు గవర్నమెంట్ కూడా. మమ్మల్ని ఒక సహకరించి కూడా ఏం లేదు మాకు. మా బతికైంది సార్, బీద బతికైంది. ఇప్పుడు అంటే సినిమాలు వచ్చి సీరియల్స్ వచ్చి మీలాంటి వాళ్ళ సంస్కృతిని కనుమరుగు చేస్తుంది అనేది కూడా ఉంది సార్. అదే ఇతలా అయితే చేయలేదు, వాళ్ళు కనుమరుగే చేశారు. ఇప్పటికైతే వాళ్ళు ఇతలా చేస్తే ఒక రైతులు కూడా తెలిసిపోతుండే, వాళ్ళు కూడా హెచ్చరిక చేసి వీళ్ళు కూడా అన్నిటికన్నా వెనకబడ్డారు కదా అనేది కూడా వాళ్ళు కూడా పెద్దలు కూడా కొంచెం ఆలోచిస్తారు. వాళ్ళు కూడా సరిగ్గా చూపెట్టలే, వెనకబడ్డనే విధంగా వాళ్ళు కూడా. మమ్మల్ని ఒక సహకరించేది ఎవరు లేరు సార్. చాలా ఇబ్బందులు పెట్టారు మాకు. ఎద్దులో పట్టుకొని బతికేది ఒకటే కానీ గంగిరెద్దుల ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది అయినప్పుడు మళ్ళీ మా దగ్గరకు వచ్చిన దగ్గర వెళ్ళదు వాళ్ళు కూడా. ఇంతవరకు మా సమస్య సార్.